నమస్కారం. నేను మీ మహాలక్ష్మి. ఎప్పటిలాగే ఈరోజు ఒక మంచి కళాకారునితో నేను మీ ముందున్నాను. తను ఎవరు, మరి ఏమేం పాటలు పాడతాడు, ఎక్కడుంటారు అనేది తననే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ గురించి చెప్పండి. మీ పేరు? నా పేరు వెంకట్ అండి, తమ్మెర వెంకట్. మా ప్రాపర్ వచ్చేసి వరంగల్ జిల్లా, తొర్రూరు. యాక్చువల్గా తొర్రూరు దగ్గర అమ్మాపురం విలేజ్, అక్కడ పుట్టి పెరిగాను. వరంగల్ కళా జీవితంతో ఒక 30 సంవత్సరాల నుంచి కళా జీవితంలోనే ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, ముందుగా మన ప్రేక్షకుల కోసం ఏం పాట పాడుతున్నారు? అంటే పాట జానపదం అంటారా, సినిమా అంటారండి? మీ ఇష్టం సార్. మా వరంగల్కు పుట్టినీడు మెట్టినీడు జానపదం. మేము అక్కడి నుంచే వచ్చాం కాబట్టి ఒక జానపద గీతంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఏదో గుయ్యాలో తందన, ఏదో తందన, ఏదో గుయ్యాలో తందన, ఏదో తందన, మాట గడిచే మనసు గడిచే, ఇలా మాట గడిచే మనసు గడిచే, చెయ్యి బట్టమే రాజమ్మ చేనుకు పోదా, చెయ్యి బట్టమే రాజమ్మ చేనుకు పోదా, ఏదో గుయ్యాలో తందన, ఏదో తందన, బామా బంగారు బామా, బామా చందమా, బామా బంగారు బామా, బామా చందమా, ముసుగుందా నీకు ముక్కే తెస్తా, ముసుగుందా నీకు ముక్కే తెస్తా, ముక్కెట్టుకోరా జన్మ ముక్కు అందం, ముక్కెట్టుకోరా జన్మ ముక్కు అందం, అయ్యారి నడుము వడ్డానం తెస్తా, ఇలా అయ్యారి నడుము వడ్డానం తెస్తా, ఆ వడ్డానం పెట్టుకో వడ్డానయ్య, ఆ వడ్డానం పెట్టుకో వడ్డానయ్య, ఏదో ఉయ్యాలో తందనదానా, ఏదో తందనదానా. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు? ఇంకా నా వృత్తి ప్రవృత్తి అంతా కళా జీవితమేనండి. ఒక 10-15 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్లో ఒక టీచర్గా పనిచేశాను. నాకుండేటువంటి కళా వృత్తి ప్రపంచంలో జీవిస్తూనే ఆ స్కూల్కి వదిలేసేసి ఆర్కెస్ట్రా ఈవెంట్స్ బాగా చేస్తూ ఉంటాను. సింగర్గా చేస్తున్నాను. సూపర్ అండి, సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. ఏం నడుస్తున్నాయండి ఆర్కెస్ట్రాస్? పర్లేదండి, నెలకు ఒక 15-20 ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. అది మా వరంగల్ నన్ను ప్రోత్సహించారు బట్టి నా కళా ప్రోత్సాహకులందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ఆ విధంగా చేస్తుంటానండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడేం పాట పాడబోతున్నారు? ఇప్పుడు ఈ సినిమా పాట అంట. ఈ సినిమా పాటలో సినిమా ఓకే, పాత పాట పాడాలి. ప్రేమాభిషేకం పోలీస్ గోల్డ్ అంటే నాకు ఇష్టమైనటువంటి పాట. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, నిన్నకునే సిందిగి నిలచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. అక్కినేని నాగేశ్వర్ గారిని గుర్తు చేశారు మళ్ళీ. సార్, మీకు మరో పేరు అక్కినేని నాగేశ్వరా? అక్కినేని నాగేశ్వరరావు గారిగా పిలుస్తుంటారు చాలా మంది. నేను నాగేశ్వరరావు గారి పాటలు బాగా సెట్ అయితే అని పాడించుకుంటుంటారండి, కానీ నేను ఆలింగ్ వన్లో పాడుతుంటానండి. అయితే మీరు అక్కినేని నాగేశ్వరరావు లేకుండా మీరు ఉన్నారు. ఓకే సార్, ఇంకా చెప్పండి. ఇంకా ఏముందండి, నాకు ఈ కళా జీవితం అంటే మొదటి నుంచి ప్రాణంగా నేర్చుకుంటూ వస్తుంటారు. ముఖ్యంగా మీరు కూడా చాలా వేదికల మీద నేను మిమ్మల్ని చూస్తుంటాను. ఈ విధంగా ఒక కామెంటరీ అనుకోలేదు, మీరు మంచి గాయని నాతో కూడా ఒప్పుకోండి ఏమన్నా పాడారు. ఈవెన్ ఈ విధంగా నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా ఆనందం ఇస్తుందండి. లక్ష్మి గారు, మీ కామెంటరీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటర్వ్యూ మేము తీసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఒక మంచి పాట మన ప్రేక్షకులు హ్యాపీగా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై ఎవరితో నీవు నేను నిలుచలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను ఎవరితో నీవు నేను నిలుచలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను తలపులలోని తిరిగేను నీవే తలపులలోని తిరిగేను నీవే ఆరని అనురాగ దీపమైన మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై గానమై. చాలా చక్కటి పాట వినిపించారండి. Thank you, madam. ఓల్డ్ ఈజ్ గోల్డ్. చాలా అలాంటి పాటలు ఎన్ని విన్నా మనకు వినాలని అనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ పాటలు వేరు, అప్పటి పాటలు వేరు. ఓకే సార్, మరి ఫ్యామిలీ గురించి చెప్పండి. ఓకే అండి, నేను అంటే నా భార్య పేరు ఊర్మిళ అండి. ఓకే. పాపం తను దాదాపు నేను వివాహం చేసుకున్న తర్వాత అంటే నా కళా జీవితం మాత్రమేనది. నేను కళాకారుడిగా ఒక రూపకల్పన కావడానికి చాలా బేసికల్గా తను కారణభూతురాలు నాకు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు మేము నిద్ర లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ వస్తున్నా తను నా కోసం కేర్ టేకింగ్ చేస్తూ నన్ను ప్రోత్సహించి ఒక కళాకారుడిగా స్టాండ్ చేయడంలో అంటే ప్రతి మగాడి వెనుక ఒక ఆడేదాన్ని ఉంటది అంటారు కదా, అదే అన్నమాట. బ్యాక్ బోన్ తను చాలా ఓపికగా అంటే నేను ఆర్ట్కు ఒక రోల్ మోడల్గా తయారు కావాలంటే బేసికల్గా తయారు కావాలి. ఆంటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఓకే సార్, మరి మేడం గురించి ఒక పాట మేడంకి డెడికేట్ చేస్తూ ఒక మంచి పాట, తనకి ఇష్టమైన పాట మా ప్రేక్షకుల కోసం. అంటే నేను మా వివాహం చేసుకున్నప్పుడు యాక్చువల్గా అప్పుడు నేను ఆర్కెస్ట్రా ఫీల్డ్కి రాలేదండి. నన్ను ఒక పాట పాడండి అంటే అంకితం నీకే అంకితం అని ఆ పంతులు పాడండి తన కోసం. ఓకే సార్, సూపర్ సార్. అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ప్రియా. సూపర్. ప్రియా అనుకుంటూ పిలుస్తున్నారు ఎంత ఆప్యాయంగా ప్రేమగా. సూపర్ అండి. ఇంకా మీ బాబు గురించి మీ పాప గురించి. మా బాబు ఒక బాబు అండి నాకు. మా బాబు హ్యాస్ కంప్లీటెడ్ బీటెక్ ఎంబీఏ చేసిన తర్వాత వాడికి సెటిల్డ్ అనే అసిస్టెంట్ మేనేజర్గా టైమ్స్ కంపెనీలో చేస్తాడు. మా బాబు కూడా మంచి సింగర్ యాక్చువల్గా. వాడు 2-3 ఆల్బమ్స్ కూడా చేశాడు. ఇప్పుడు వాడి ప్రొఫెషన్లో కూడా అది మేనేజర్గా ఎప్పుడైనా హైదరాబాద్లో మంచి ఈవెంట్స్ వచ్చినప్పుడు మన ఈ మధ్య కాలంలో ఒకటి హైదరాబాద్లో పెద్ద ఈవెంట్ చేశాను. ఒక హిందీ ప్రొఫెషనల్ హిందీ అన్నప్పుడు మా బాబుని ఇన్వాల్వ్ చేశాను. 100% హిందీ సింగింగ్ వాడుకుంటుంది. నేను తెలుగు సింగింగ్లో బాబు హిందీ సింగింగ్లో అట్లా మేము కలిసి కోఆర్డినేట్ చేసుకుని ప్రోగ్రామ్ చేస్తాం. బట్ నాట్ ప్రొఫెషనల్ ఇన్ ద ఆర్ట్ అండి. వాడు ప్రొఫెషనల్గా అసిస్టెంట్ మేనేజర్. ఎప్పుడైనా నా కోరిక మీద వచ్చి ప్రొజెక్ట్ చేస్తుంటాడు. మంచి సింగర్. సూపర్ సూపర్. అయితే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సింగర్స్ కళాకారులే. ఓకే సార్, మరి ఫ్యామిలీకి నచ్చిన పాట మీ నుంచి కోరుకునే పాట. ఓకే, ఫ్యామిలీ వాడు కోరుకునే పాట అండి. వాడుకునే పాటలు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూతే నేటి రోజు వసంతాలు పూతే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూతే నేటి రోజు వసంతాలు పూతే నేటి రోజు సంగమమ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి పలకులు తిలకిన రోజు కులదరి కలిగిన రోజు కన్న తల్లి ఆశలన్నీ కన్నరాజుడై తిరిగిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు
వసంతాలు పూజే నేటి రోజు. థ్యాంక్ యూ. సూపర్ సార్. సరే, అదే విధంగా మీరు ఆర్కెస్ట్రాకి వెళ్తారు కదా, అవును. అక్కడికి వెళ్ళాక మీ నుంచి ఇష్టంగా పాడించుకునే సాంగ్ ప్రేక్షకులు. ఓకే. రోలింగ్. అభిమానులు మీ నుంచి మంచి కోరుకునే మంచి పాట. స్టార్టింగ్. రోలింగ్. ఓకే సార్, అభిమానులు మీ నుంచి కోరుకునే ఒక చక్కని పాట మా కోసం, మా ప్రేక్షకుల కోసం. ఓకే అండి, మా వరంగల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి పాట ఒక జానపదం ఉంది. ఒక తన ప్రేయసి గుర్రాల బండి మీద పోతుంటే ఊహించుకొని గుర్రాలు మాయాలు గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, మాయాలు గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 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 కొద్దిలో వేరే తప్పి పోతుంది, కొద్దిలో వేరే తప్పి మధ్యలో వేస్తారు. ఇయ్యాలు గుర్రాలు మాయాలు గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, మధ్యలో వేరే తప్పి పోతుంది, బిడ్డతో బిడ్డకు నీళ్ళు పోతుంది, బిడ్డతో బిడ్డకు నీళ్ళు పోతుంది, బిడ్డతో బిడ్డకు నీళ్ళు పోతుంది, బిడ్డతో బిడ్డకు నీళ్ళు పోతుంది. ఇయ్యాలు గుర్రాలు మాయాలు గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి ఆ బిడ్డతో బిడ్డకు నీళ్ళు పోతుంది, నీళ్ళకు నీళ్ళకు చీర పోతుంది, నీళ్ళకు నీళ్ళకు చీర పోతుంది, నీళ్ళకు నీళ్ళకు చీర పోతుంది. ఇయ్యాలు గుర్రాలు మాయాలు గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 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 12 గుర్రాల బండి సూపర్. Thank you. ఊపర్ ఒక్క నిమిషంలో. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఇప్పుడు ఫోక్ పాడారు కదా, అవును. ఒక మంచి మెలోడీ మా కోసం. సినిమా అండి, ఫోక్ అండి, సినిమా. ఒకటి నాకు నేను చాలాసార్లు మీ గురించి కూడా వింటూ ఉంటాను. కేవలం ఈ విధంగా యాంకర్ కాకుండా మంచి గాయనిగా మహాలక్ష్మి గారు అంతా తెలిసినటువంటి లక్ష్మి గారి మరి అద్భుతంగా ఏదో ఒక సందర్భంలో మన ఇద్దరి వ్యక్తి కూడా పాడిన సందర్భం ఉందండి అవకాశాలు. మరి మీరు నన్ను ఇంతగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, కానీ మరి మీ వ్యక్తులు కూడా ఒక పాట కలిసి పాడని నాకు అనిపిస్తుంది. ఒక పాట పాడదాం మేడం. ఆ పాట మొదటి గీతం గుళేవులు కావాలి కథ చిత్రంలో పాడుతాం. సూపర్ సార్. ఓకే, తప్పకుండా సార్ పాడదాం. పాడదామా? పాడదాం. ఓకే. నన్ను తోచుకుందు బట్టి కన్నుల కొరకాని నన్ను తోచుకుందు బట్టి కన్నుల కొరకాని నన్ను తోచుకుందు బట్టి అప్పటి నుంచి నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నప్పటికీ నాకు అనిపిస్తుందండి లక్ష్మీ గారితో ఒక పాట పాడాలి అనుకున్నాను, పాడించాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేం పాడాలనుకుంటున్నారు మన ప్రేక్షకుల కోసం? మన ప్రేక్షకుల కోసం అండి. పాపలోని నేను కుటికి లేని అయ్యా, అది పాపలోని నేను కుటికి లేని నా పట్టు నీ వచ్చాను బయలుదేరి పాపలోని నేను కుటికి
సూపర్ సార్, మీ పాటతో మన ప్రేక్షకులు చూడటమే కాదు డాన్స్ కూడా వేస్తారు. ఓకే సార్, ఒక మంచి మెలోడీ సాంగ్ వినిపించండి. వీణ వీణ వైన సరిగమ విన్నావా వీరరాగమైన మధురి కన్నావా తలుపు తహతహలాల తిరుగాల తిరుగాల నీ వేళలు అందం ఎదుటే వలచిన పనిత నీరాకతో నా తోటలో వెలసేవన దేవత వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువున అను అడుగున తరివేళ వీణ వేణు వైన సరిగమ విన్నావా వీణ రాగమైన మధురిమ కన్నావా తనువు తహతహలాల రాగమైన మధురమ కన్నావా సూపర్ సార్, మీతో పాటు నేను కూడా పాడేస్తున్నాను. అంత ఉత్సాహంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. మీతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, ఇంకేం పాడతారు సార్? ఇంకా ఒకటి మరొకటి మధ్య గువ్వా కోరికతో పాడేద్దామండి. తప్పకుండా సార్, గువ్వా కోరికతో పాడి బొమ్మలాట తెలుసుకో అమ్మాయి గారు పట్టి
జనరల్గా ఎంతో మంది ఈ ప్రపంచంలో అంటే తమ జీవితాలను తాములకు బానిసై వారి జీవితాలని ఘనంగా పెడుతున్నారండి. అంటే ఒక చైతన్య గీతం చాలా తాగకండి, సంసారాన్ని నిలుపుకోండి అనేటువంటి తెలియజేసేటువంటి ఈ చైతన్య గీతం. మానవాళి మనుగడ కోరే శ్రమజీవులారా కర్మ చమ్మే ఎరుగని కాంతులారా మత్తులు వాకించి మద్యము సేవించి కూచకండి జీవితాలు చీల్చకండి కాపురాలు వద్దురా వద్దురా సారతాగ భూకురా సంసారం కూచకురా సారతాగ భూకురా సంసారం కూచకురా తాగి తాగి జీవితాన్ని తాగట్టు పెట్టకురా తాగి తాగి జీవితాన్ని తాగట్టున పెట్టకురా వద్దురా తాగొద్దురా మంగళ్యం తంతునా నేన మమ జీవన కేతునామని ఆరి మెడలు గాలిని కప్పి తాగుడుకు తాళిని అమ్మి మంగళ్యం తంతునా నేన మమ జీవన కేతునామని ఆరి మెడలు తాళిని కప్పి తాగుడుకు తాళిని అమ్మి నీ పాటని నీ చేతితో విధపడాలి చెయ్యకురా కన్నీటికి గురి కాకుండా కడదాగ సాగరా వద్దురా వద్దురా అప్పు తప్పు చేసి తాగి ఇల్లు నమ్మి తిరిగిన పడ్డావు నమ్ముకున్న వాళ్ళనంతా గట్టెట్లో ఉంచావా ఉండబోన మెతుకులు లేవు కట్టుకోను బట్టలు లేవు ఆకలంటూ కేకలు పెట్టే నీ పిల్లల శోకం చూడు అందుకే వద్దురా 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 వద్దురా. ఇది సామాజిక చైతన్య గీతం అండి. ఒక మధ్య మధ్యన ఆర్కెస్ట్రా మధ్య మధ్య సామాజిక చైతన్య గీతాలు కూడా మీరు ప్రజెంట్ చేస్తుంటాం మా ఆర్కెస్ట్రా. ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు ప్రేక్షకులు. అవునండి. అలా తాగి చెడిపోయే వాళ్ళకి, కుటుంబాన్ని నాశనం చేసుకునే వాళ్ళకి చాలా మంచి మెసేజ్. సార్ మేడం మనకు ఇతోధికంగా ఏదో ఒక ఇసుక రాయడానికి వెళ్ళడం ఎవరన్నా 100 వేలలో ఒకళ్ళు మార్పు జరిగిన సమాజం మారుతుందని నా ఆకాంక్ష. మన ప్రేక్షకులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రేక్షకులు అండి, ఎక్కడైతే దేశభక్తి ఉంటుందో, ఎక్కడైతే ఎవరైతే మార్పు జరుగుతుందో, ఎవరికి వారు మార్పు చేసుకుంటే తప్పకుండా యావత్ భారతదేశం మారుతుందని, ముఖ్యంగా ఎవరికి వాళ్ళు మార్పు చేసుకోవాలి ఇక్కడ. అందుకే మహానుభావులు దేశభక్తులను స్మరిస్తూ ఒక అద్భుతమైనటువంటి గీతం. వాళ్ళు ఈ భారతదేశాన్ని చూడలేదు, స్వతంత్రం తెచ్చిన తర్వాత వాళ్ళు నిస్వార్థంగా పనిచేశారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి భారతాలు ఈ విధంగా ఉందని, అలాంటి గాంధీ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగానే ప్రతి వాళ్ళం కూడా మనం ఉండాలని కోరుకుంటూ పుణ్యభూమికై ఈ అసూరు బాసినటువంటి వారి కోసం ఈ పాటను డెడికేట్ చేస్తూ పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామౌలు అన్న తల్లి నా దేశం, మహోదరిత చరిత గన్న భాగ్యోదయ నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, అదో నాద శక్తులు కత్తులు జరిపితే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్రదానికి యానికి రుద్రనేతుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తులు తిరగము దిట్టిన మహావీరుడు సార్వభౌముడు. ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఈ పుణ్యభూమి కోసం సార్వభౌములు కావాలని కోరుకుంటూ నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, మరి లైఫ్ గోల్ ఏంటి కళారంగంలో ఇలానే కొనసాగాలి? జనరల్గా మేడం
నాది కళా జీవితంలోనే నిమగ్నమై కళా జీవితంలోనే వెళ్ళిపోతున్నాను. ఇక నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆశలు కానీ వేరే లేదని ఇదే ప్రజా జీవితంలో ప్రజా కళాకారుడిగా ప్రజల మధ్యలోనే ఉండిపోవాలి. ఎందుకంటే నేను పుట్టింది కళలో, పెరిగింది కళలో, పాడుతున్నది కళలో, కలిసిపోయేది కళలోనే. మరి ఆ విధంగా నా లైఫ్ మరి జరుగుతుందని తెలియజేస్తూ ఓకే సార్, ఇప్పటి వరకు మన ప్రేక్షకులు కొంచెం డల్ అయిపోయారు. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మంచి ఫోక్ బీట్స్ ఫోక్ కొండ కోడ తిరిగేటి మామయ్యో, కొండ కోడ తిరిగేటి మామయ్యో, నీ అందరి ఉన్నాను రామయ్యో. కూడమంత నీ కోసం గుట్టుగాను విద్యాను, కూడమంత నీ కోసం గుట్టుగాను విద్యాను, అడగిరి నీ కోసం ఆయాసపడ్డ, అడగిరి నీ కోసం ఆయాసపడ్డ. ఏ జాస్త లేదు నాకు మామయ్యో, నా మనసంత నీ జాస్త రామయ్యో. ఇప్ప పువ్వు తెచ్చి నీకు ఎగరంగా తెలిపి ఘాటు ఘాటు సార తెచ్చి పాఠంగా దాగి, ఇప్ప పువ్వు తెచ్చి నీకు ఎగరంగా తెలిపి ఘాటు ఘాటు సార తెచ్చి పాఠంగా దాగి. ఒప్పుడేమి చెప్పబోను మామయ్య, నువ్వు ఒప్పుకుంటే పసందు రామయ్యో. ఆడంటే ఆడ చూసి ఈడంటే ఈడ చూసి ఆడ చూసిన నీ జాడదయ్యరాయ్, ఆడ చూసిన నీ జాడదయ్యరాయ్. అమ్మా బయలునాదో అమ్మ తల్లి బయలునాదో, అమ్మ తల్లి బయలునాదో. అమ్మ బయలునాదో నాయన తల్లి బయలునాదో, అమ్మ బయలునాదో నాయన తల్లి బయలునాదో. అరే అమ్మ బయలునాదో నాయన తల్లి బయలునాదో, అమ్మ బయలునాదో నాయన తల్లి బయలునాదో. మేలో పడాలి నిన్ను వెడిచి కట్టినాది మేలో పడాలి, బాలకొండ కట్టు తీగ మేలో పడాలి, నిన్ను వెడిచి కట్టినాది మేలో పడాలి, వెంకటే కడిగినాది మేలో పడాలి, రంపరాకున్నది మేలో పడాలి, వెంకటే కడిగినాది మేలో పడాలి, రంపరాకున్నది మేలో పడాలి, కాడి పెట్టుకొని మేలో పడాలి, కాతరాకున్నది మేలో పడాలి, కాడి పెట్టుకొని మేలో పడాలి, కాతరాకున్నది మేలో పడాలి. అమ్మ బయలునాదో నాయన తల్లి బయలునాదో, అమ్మ బయలునాదో నాయన తల్లి బయలునాదో. బిడ్డ సత్తి మూడు మేలో పడాలి, కొట్టుదార పోయరా మేలో పడాలి, బిడ్డ సత్తి మూడు మేలో పడాలి, కొట్టుదార పోయరా మేలో పడాలి. రావణ బల్లి రావణ కొడకో, రావణ బల్లి రావణ కొడక. ఏడు దాటించదోరి మాయన్న పడవ దాటించదోరి, ఏడు దాటించదోరి మాయన్న పడవ దాటించదోరి. కోడి బాహె రక్తం వారి, కోడి కుంగు బాహె రక్తం వారి, కోడి బాహె రక్తం వారి, కోడి కుంగు బాహె రక్తం వారి. గాడి బాహె రక్తం వారి, ఇంతకల్లు వేలు వారి, గాడి బాహె రక్తం వారి, అన్ని తిరిగి చూడబోతే గాడి మోట నిండిపోయి, చూడబోతే గాడి మోట నిండిపోయి. కోడి బాహె రక్తం వారి, కోడి బాహె రక్తం వారి, కోడి బాహె రక్తం వారి, కోడి బాహె రక్తం వారి. ఏదో ఉయ్యాలో తందరకన, ఏదో తందరకన, ఏదో ఉయ్యాలో తందరకన, ఏదో తందరకన. మాట కంటే మనసు కంటే, మాట కంటే
ఓకే సార్, మీరు ఎన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, మరి ఒక ఏదైనా అవార్డు కానీ బిరుదుస్ కానీ మీకు ఏమైనా ఉన్నాయండి. జనరల్గా నేను వరంగల్ జిల్లాలో చాలా వేదికలకి అనౌన్సర్గా కామెంటేటర్గా చేశానండి. ఆర్కెస్ట్రా ఈవెంట్స్ బాగా చేస్తుంటాను. వరంగల్ ప్రోటోకాల్ ఆర్టిస్ట్గా తొందర వెంకట అంటే దాదాపు తెలియని వాళ్ళు లేరండి. ప్లస్ నాకు అంటే నా వ్యాఖ్యానాన్ని చూసి స్వరబ్రహ్మ అనేటువంటి అవార్డు నాకు వరంగల్ జిల్లాలో ఇచ్చినటువంటి అవార్డు ఉందండి నాకు. అది రసమయ్య ఆర్ట్ క్రియేషన్స్ అని ఒక కళా సంస్థ ఉంది వరంగల్లో. దాని అధినేత పులి గణేష్ గారు నాకు అవార్డు అంకితం చేసి పబ్లిక్ గార్డెన్ ఒక పెద్ద షోలు చేశానండి. అవార్డు నాకు ఇచ్చారు. ఆ అవార్డు నేను రూపకల్పన చేస్తూ కార్యక్రమం చేసుకుంటున్నాను. ఓకే సార్, చాలా మంచి అవార్డు, ఇంత మంచి అవార్డు తీసుకున్నారు, మీకు ధన్యవాదాలు. ఓకే సార్, మన ఇప్పుడు ఎపిసోడ్ ముగించే టైం వచ్చేసింది కాబట్టి ఒక మంచి మెలోడీ కోరుకుంటున్నాను తరఫు నుంచి.
తడుకుతున్నది పులుపుల తార పలుకుతున్నది వలపు సితార తడుకుతున్నది పులుపుల తార పలుకుతున్నది వలపు సితార కొండకోన తోడుగా నిన్నవాన తోడుగా ఈ జోడుగా తోడుగా మయూరియగా గోదావరి కుండింది గోదావరి కుండింది నన్ను పోయినగా ఊహల పల్లెయి ఓవేలో నవ్వుల పంటవై తడుకుమన్నది పులుపుల తార పలుకుతున్నది వలపు సితార తడుకుమన్నది పులుపుల తార పలుకుతున్నది వలపు సితార ఓమైనా మొదలని కలేమైనా నాలోన శృంగులయలు నీవేనా గుండెలోన పొంగి ఊహ నీవే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ కోసం మా ప్రేక్షకుల కోసం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా మేడం లక్ష్మి గారు సార్ మహా ఈవెంట్స్ గురించి చాలా విన్నాను అండి. ఓకే. ఎక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరినీ కూడా పేరున్నటువంటి కళాకారులే కాకుండా కళలో జీవిస్తూ పేరు లేని కళాకారులను మరి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మహాప్రయత్నమే చేస్తుంది ఈ మహా ఈవెంట్ యాజమాన్యానికి. ప్రత్యేకంగా ఇది సీనియర్ ఆర్టిస్ట్గా కళాకారులుగా మా మెలోడీ మాస్టర్స్ ఆర్కెస్ట్రా నుంచి ప్రత్యేకంగా ఈవెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు ఈ ప్రయత్నం మీరు ఇంకా కొనసాగిస్తారని కోరుకుంటూ తప్పకుండా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ప్రోత్సాహం మాకు ఉండాలి. ఓకే, చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అందరినీ వెతికి తీసుకొస్తాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వదు. మరి ఇంకొక ఎపిసోడ్లో ఒక మంచి కళాకారులతో నేను ముందు ఉంటాను. అంటే బాయ్.